హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శన్ శరణ్య మీద చాలా కోపంగా ఉంటాడు. అటు అనన్య కూడా మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేయాలి, సమీరను దర్శన్ని ఎలాగైనా ఒకటి చేయాలి, శరణ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి అని పగతో రగిలిపోతూ ఉంటుంది. కానీ ఆనంద ఇంకొక ప్లాన్ చేస్తుంది. వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంది, దర్శన్కి తెలియనివ్వకుండా. అటు శరణ్య తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని చాలా అందంగా రెడీ అవుతుంది. దర్శన్ గదిలోకి రాకముందే శరణ్య గదిలో ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మంచమంతా పూలతో డెకరేట్ చేస్తూ ఉంటుంది. దర్శన్ గదిలోకి వచ్చేటప్పటికి శరణ్యని చూసి ఆశ్చర్యపోతాడు. పాల గ్లాస్ పట్టుకొని రెడీగా ఉంటుంది శరణ్య. ఏంటిదంతా అంటూ దర్శన్ కోపంగా అరుస్తూ ఉంటాడు. ఏంటండి, ఏమీ తెలియనట్టు మాట్లాడతారేంటి అని అడుగుతూ ఉంటుంది. ఎవరిని అడిగి ఏర్పాట్లు చేశావు అని అరుస్తూ ఉంటాడు. ఎవరిని అడిగి చెయ్యాలండి, పంతులు గారు ముహూర్తం పెట్టారు, ఏర్పాట్లన్నీ చేశాను అని చెబుతూ ఉంటుంది. ఎందుకు చేశావు అంటూ అడుగుతూ ఉంటాడు. ఈరోజు మనకి పెళ్ళి జరిగింది కదా, ఈరోజు మరి ఫస్ట్ నైట్ కదా అని చెప్తూ ఉంటుంది. నాకు ఇష్టం లేదు, నాకు అస్సలు ఇష్టం లేదు, ఎప్పటికీ ఇలా జరగనివ్వను అని చెబుతూ ఉంటాడు దర్శన్. ఎందుకు జరగనివ్వరు? ఈరోజు మీకు ఇష్టం లేకపోయినా అనుకోకపోయినా నా మెడలో తాళి కట్టారు, ఇప్పుడు కూడా అలానే ఫస్ట్ నైట్ కూడా జరుగుతుంది అని చెబుతూ ఉంటుంది. అసలు ఇవంతా ఎవరిని అడిగి చేసావు, నాకు అస్సలు ఇష్టం లేదు అని చెబుతూనే ఉంటాడు. మళ్ళీ ఎవరిని అడిగి ఏంటండి, ఫస్ట్ నైట్ అంటే ఇద్దరు కలిసి చేసుకునేదే కదా అని చెబుతూ ఉంటుంది. నేను కింద పడుకుంటాను, నేను బెడ్ పైన పడుకోను అని గొడవ చేస్తూ ఉంటాడు. మీ ఇష్టం వచ్చిన చోట పడుకోండి అని చెబుతూ ఉంటుంది. తను బెడ్ మీద పడుకోకుండా చాప దిండు నేల మీద వేసుకొని దర్శన్ కింద పడుకొని ఉంటాడు. అలా కళ్ళు మూసుకోగానే మళ్ళీ శరణ్య దర్శన్ పక్కకి వచ్చి పడుకుంటుంది. అలా చూస్తూ ఉంటుంది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. మీరు ఎక్కడ పడుకుంటే నేను అక్కడే మీ పక్కనే పడుకుంటాను అని శరణ్య అలా దర్శన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ కలుస్తారా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.